దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగస్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకునే కథానాయికగా నటించింది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్కి నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్లు అంచనాలను మరింత పెంచాయి. రిలీజ్కు మరో 4-5 రోజులు మాత్రమే ఉండటంతో అందరూ కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి చర్చించుకుంటున్నారు. కల్కి 2898 ఏడీని దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తీశారని సమాచారం. కానీ రిలీజ్ వరకు మరో 100 కోట్లు పెరిగినట్టుగా టాక్ ఉంది. ఇందులో ఒక ప్రభాస్కే 150 కోట్ల పారితోషికం అందినట్టుగా తెలుస్తోంది. అంటే సినిమా బడ్జెట్లో 25% అన్నమాట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ క్రేజ్ పెరుగుతూనే ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పాలి. ఇక కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తలో 18 నుంచి 20 కోట్లు తీసుకున్నారని సమాచారం. దీపికా పదుకునే 10 కోట్లకు పైనే ఛార్జ్ వేసినట్టుగా చెబుతున్నారు. ఇక దిశా పటాని 5 కోట్ల పారితోషికం తీసుకుందట. మిగతా ఆర్టిస్టులందరికీ కలిపి 60 కోట్ల మేర రెమ్యునరేషన్లు ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తంగా సినిమా బడ్జెట్లో 250 కోట్ల వరకు పారితోషికానికే పోయినట్టుగా చెబుతున్నారు. మిగిలిన 450 కోట్ల బడ్జెట్తో కల్కి మూవీ తీశారట. అయితే సినిమాకు హిట్ టాక్ పడితే ఈజీగా 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.